అర్పిత్ ఒక యానిమేటర్. అతను రోజూ ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని తన ఇష్టాన్ని, కళను, సృజనాత్మకతను యానిమేషన్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాడు. గత 3 సంవత్సరాల అనుభవంతో తన కళ మరింతగా ప్రకాశించసాగింది. మార్కెట్లో అతని పనికి మంచి డిమాండ్ ఉంది. అతను తన యానిమేషన్ కోసం ప్రాణం పెట్టేవాడు. ప్రశాంతంగా తన పని చేసుకోవడానికి అతను ఒక గ్రామంలో పరేష్ వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగాడు. ఒకరోజు అతను పని చేసుకుంటుండగా పరేష్ వస్తాడు. ఎలా ఉన్నావు అర్పితన్నా? నా పని సూపర్, నువ్వు చెప్పు. ఇప్పటిదాకా బానే ఉన్నా, ఇక మీదే ఏమవుతుందో. అంటే? అన్నా, ఇవాళ మేమంతా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. అరే, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సరే, ఇంకా ఫైనల్ అవ్వాలి కదా, చూద్దాం. అయిపోతుందిలే మిత్రమా. సరే గాని నీ యానిమేషన్ వీడియో ఉందే, సూపర్ ఉందన్నా. అసలు నేను చూశాను. అది విని అర్పిత్ కంగారు పడతాడు. ఇటూ అటూ చూస్తాడు. అవునా, నీకు నచ్చిందా? అరే, 8 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నువ్వేమో బాగుందా అని అడుగుతున్నావు. చాలా బాగుందన్నా, చాలా చాలా. తర్వాత వీడియో ఎప్పుడొస్తుందో అది చెప్పు. తొందరలోనే వచ్చేస్తుంది. నేనైతే దానికోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. సరే, నేను వెళ్ళొస్తాను. సాయంత్రం కల్లా వచ్చేస్తాం. వచ్చి తలుపుకి గడిపెట్టుకో. మేమొచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరే సరే. పరేష్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళిన తరువాత అర్పిత్ తలుపు మూసి వెనుకకు వస్తాడు. అతని టేబుల్ ముందు కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేయబోయి, 2 రోజులైంది, నేనైతే ఏం పని చేయలేదు. ఎన్నాళ్ళు ఇలా సాగుతుంది? నేను ధైర్యం చేయక తప్పదు. అతను ధైర్యం కూడా తీసుకుని మెల్లగా ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. అతను తన పనిని ప్రారంభిస్తాడు. అతడు కొద్దిసేపు పనిచేశాక దాంట్లో నుంచి మాటలు వస్తున్నాయి. నువ్వేం ఆలోచించావు? అర్పిత్ ఆ మాటలు విని భయభ్రాంతుడవుతాడు. అతడికి చెమటలు పట్టేస్తాయి. నువ్వేదైతే అంటున్నావో అది పాజిబుల్ కాదు. ఎందుకు సాధ్యం కాదు? నేను నీకు 1 రోజు సమయం ఇచ్చాను కదా. అదీ కాకుండా నువ్వు 2 రోజులు కనపడకపోయావు. నేను ట్రై చేశాను, కానీ నువ్వు అడిగింది సాధ్యం కావట్లేదు. మీ మనుషులకి ఏమీ చేత కాదు, కానీ మమ్మల్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తారు. మేమేమైనా అడిగామంటే అది సాధ్యం కాదంటున్నారు. నాకు సాయంత్రం దాకా టైం ఇవ్వు. నేను నీకు సాయంత్రం చెబుతాను, ఓకే? ఇదే నీకు చివరి అవకాశం, లేదంటే నేనే స్వయంగా వస్తా. ఇది చెప్పాక ఆ మాటలు ఆగిపోతాయి. అర్పిత్ తన చెమటలు తుడుచుకుంటాడు. ఈ పని పూర్తయ్యాక ఇవాళ నేను శాశ్వతంగా దీన్ని మూసేస్తాను. అతను త్వరగా తన పెండింగ్ వర్క్ పూర్తి చేయడంలో నిమగ్నమవుతాడు. ఆకలి దప్పికల గురించి, టైం గురించి పట్టించుకోడు. సాయంత్రం అవుతుంది. అతను అనుకుంటాడు ఇది ఏదో ఒక వైరస్ వల్ల వచ్చి ఉంటుంది అని. అందువల్ల అతను తన పని పూర్తి అయ్యాక కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లన్నింటినీ హార్డ్ డిస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసి సిస్టమ్ను ఫార్మాట్ చేసేస్తాడు. తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని అక్కడి నుండి పారిపోవాలని చూస్తాడు. అప్పుడు అతని వెనుక నుండి ఒక గొంతు వినబడుతుంది. అతను తల తిప్పి చూడగా
ల్యాప్టాప్ దానంతట అదే మెల్లగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ భయంకరమైన గొంతు వినబడుతుంది. అర్పిత్, నువ్వు పరిగెత్తి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేదు 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 లేదు. నువ్వెందుకు నన్ను ఫార్మాట్ చేశావు? లేదంటే నువ్వు చెప్పినట్టు ఇంతవరకు ఎప్పుడన్నా జరిగిందా? ఏయ్, అరవద్దు. నా శక్తి గురించి నీకు ఇంకా తెలీదా ఏంటి? అలా చెప్పాక ల్యాప్టాప్లో నుండి 2 చేతులు బయటకు వస్తాయి. అర్పిత్ను తన వైపుగా లాక్కుంటాయి. అర్పిత్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి కాపాడండి కాపాడండి. అర్పిత్ తన బలాన్నంతా ఉపయోగించిన దాని చేతుల్లో నుంచి తప్పించుకోలేకపోతాడు. ఆ చేతులు అర్పిత్ను ల్యాప్టాప్ లోపలికి లాక్కెళ్తున్నాయి. అతని సగం శరీరం లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే పరేష్ అక్కడికి వస్తాడు. పక్కనే ఉన్న గడ్డపార తీసుకుని ల్యాప్టాప్ను కొట్టడం ప్రారంభిస్తాడు. అర్పిత్ ఎగిరి ల్యాప్టాప్లో నుండి బయటకు వస్తాడు. కొద్దిగా కోలుకున్నాక తన డంబుల్తో ల్యాప్టాప్ను ముక్కలయ్యేటట్లుగా కొడతాడు. ఆ సమయంలో ల్యాప్టాప్ నుండి విచిత్రమైన శబ్దాలు, వెలుగులు వస్తాయి. చాలాసేపు కొట్టిన తరువాత ఆ ల్యాప్టాప్ ముక్కలుగా అయిపోతుంది. పరేష్ ఇంకా అర్పిత్లు ఆ చెత్తను తీసుకెళ్లి బయట పడవేసి వస్తారు. అన్నా, ఏమైంది అసలు? ఏమో, దాంట్లో ఏదో వైరస్ వచ్చినట్టుంది. అన్నా, వైరస్ ఉంటే చేతులు ఎందుకు బయటకు వస్తాయి? నువ్వు నిజం చెప్పు, అసలు ఏమైందో? 2 రోజుల ముందు మొదటిసారి ఒక గొంతు వినబడింది. దానికి నా వర్క్ క్రెడిట్ అంతా కావాలంట. నేను నా టీంతో మాట్లాడాను, కానీ వాళ్ళంతా నవ్వుతున్నారు. నేనెప్పుడైతే అడిగానో, సార్ అది యానిమేటర్లో నా పేరు బదులుగా నా ల్యాప్టాప్ పేరు వేస్తారా? ఏంటి అర్పిత్, పని ఎక్కువై పిచ్చి పట్టినట్టుంది? లేదు, యాక్చువల్లీ విషయం ఏమిటంటే, నీకు పిచ్చి పట్టింది. మేమంతా కూడా ల్యాప్టాప్ సిస్టమ్ మీదే పనిచేస్తాం. దాని అర్థం ఇక మన క్రెడిట్ అంతా వాటికి ఇచ్చేయాలా? సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. దాని గురించి తర్వాత మాట్లాడదాం, ఓకే? ఈరోజు నువ్వు గనక రాకపోతే ఏమయ్యేదో నా పరిస్థితి. నేను నీ అరుపులు విని పరిగెత్తుకొచ్చాను. తలుపులు కూడా పగలగొట్టాను. ముందు నువ్వు తలుపులు బాగు చేయించాలి. చూస్తే ఇల్లు ఖాళీ చేసేలాగా ఉన్నావు. బ్యాగులన్నీ సర్దుకున్నావు, ఎక్కడికి వెళ్ళాలి? అరే, ఇంకా ల్యాప్టాప్ పోయింది కదా, నేను ఇంకెక్కడికి వెళ్ళను. రేపు నేను తలుపు కూడా బాగు చేయిస్తాలే. అప్పుడు అక్కడ వాళ్ళు ఆ చెత్తని పడేసిన చోట ఏదో జరగబోతోంది. చాలా సమయం ముందటి విషయం. సుల్తాన్పూర్ అనే గ్రామం ఉండేది. అందులో ఒక వ్యాపారి మఖన్ లాల్ నివసిస్తూ ఉండేవాడు. మఖన్ లాల్ మంచి స్వభావం మరియు నిజాయితీ గల వ్యక్తి. ఆయన అతని భార్య మరియు 2 కుమారులతో కలిసి నివసించేవారు. అతడి కుమారులు కూడా నిజాయితీపరులు మరియు సాహసవంతులు. భార్యామణి, చాలా రోజులవుతుంది మనం మన కులదేవతను దర్శనం చేసుకుని. మన కులదేవత దర్శనం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వెళ్లాల్సి వస్తుంది. మీరు చెప్పేది నిజమే స్వామి. మీరు ఎలా అయితే చెప్తున్నారో మనం అలాగే రేపు బయలుదేరే విధంగా ఏర్పాట్లు చేస్తాను. పిల్లలారా, ఇటు రండి. మనం రేపు మన కులదేవత యొక్క దర్శనానికి వెళ్తున్నాం. అందుకని చాలా వస్తువులు సర్దుకోవాలి. నాకు సహాయం చేయండి. సరే అమ్మా, మేము కూడా మా బ్యాగ్ని రెడీ చేసుకుంటాము. కావలసిన వస్తువులన్నీ అందులో పెట్టుకుంటాము మరియు మీకు సహాయం చేస్తాము. ఉదయం లేచి అందరూ ప్రయాణానికి తయారవుతారు. గుడి ఒక అడవికి దగ్గరలో ఉంది. అక్కడికి చేరే మార్గం కొంచెం రాళ్ళు రప్పలతో కూడి ఉంది. కానీ వారు సాయంత్రానికల్లా గుడికి చేరగలిగారు.
ఆ రోజు రాత్రి అయిన కారణంగా వారు గుడి యొక్క ధర్మశాలలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం కాగానే దగ్గరలో ఉన్న నదిలో వారు స్నానం చేసి గుడికి వెళ్లారు. మరియు వారు గుడిలో వారి పూజలు అర్చనలు దేవునికి సమర్పించారు. కులదేవత యొక్క దర్శనం చేసుకున్నారు. పూజారి గారు నమస్కారం. రండి బాబు. వీరు ఇక్కడి పూజారి గారు. మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని ఇక్కడికే తీసుకువచ్చాము. పిల్లలిద్దరూ పూజారి గారి కాళ్లకు నమస్కరిస్తారు. ఆనందంగా ఉండండి పిల్లలు. మీరు మంచి ఆరోగ్యాన్ని సంపదని పొందాలని దీవిస్తున్నాను. నాన్నగారు, మనం ఇక్కడ దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కాసేపు తిరిగి వద్దామా? వెళ్ళిరండి బాబు, కానీ రాత్రిలోపు తిరిగి వచ్చేయండి. సరే నాన్నగారు, రాత్రి అయ్యేలోపు తిరిగి వస్తాము. ఇద్దరు పిల్లలు అడవి వైపుకి బయలుదేరతారు. అడవిలోని జంతువులను ప్రాణులను వారు వెళ్తూ వెళ్తూ చూస్తారు. జింకలను కుందేళ్లను చూసి వారి హృదయం పులకరించిపోయింది. అక్కడి వృక్షాలు ఎంతో సుందరంగా ఉన్నాయి. అందానికి మారు పేరులా అక్కడి వృక్షాలు ఉన్నాయి. మరియు అక్కడ కొండలకు పరుచుకుని ఉన్న గడ్డి మన ఆలోచనలను స్పృశించేదిగా ఉంది. ఆడుతూ పాడుతూ అడవిలో తిరగడంలో పడి సమయం చాలా తొందరగా గడిచిపోయింది. అప్పుడే సాయంత్రం అయిపోయింది. వారు అడవి నుండి బయటకు రావడానికి కాకుండా అడవిలో చాలా దూరానికి వెళ్ళిపోయారు. చీకట్లో ఇద్దరూ తిరిగి వెళ్లే దారిని మర్చిపోతారు. అడవిలోనే ఉండిపోతారు. అకస్మాత్తుగా వారికి పొగ కనిపిస్తుంది మరియు భయంకరమైన శబ్దాలు వినబడతాయి. ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుంటారు. తమ్ముడు, భయపడకు, నేను నీతో ఉన్నాను. దెయ్యాలు ఆత్మలు ఏమీ లేవు. అవునన్నయ్య, నేను అస్సలు భయపడను. నేను బానే ఉన్నాను. అగ్గిపెట్టెను తీసి నిప్పంటించారు. అయితే వారు ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తారు. వారికి 4 వైపులా అస్థిపంజరాలు అన్నీ పడి ఉన్నాయి. ఆత్మలు వారికి దగ్గరలో వారి చుట్టూ చెట్లపై వేలాడుతున్నాయి. ఇది చూసి వారిద్దరూ వణుకుతూ చెమటలు పట్టి ఉన్నాయి. వారి నుండి ఏం మాటలు రావడం లేదు. అప్పుడే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఆత్మలు వారి దగ్గరికి రావడం ప్రారంభిస్తాయి. వారిద్దరు గట్టిగా అరుస్తూ ఉంటారు. కాపాడండి, 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 కాపాడండి. అప్పుడే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆగండి. ఒక సాధు బాబా ముందు నుండి వస్తాడు. అతడి చేతిలో పెద్ద కత్తి ఉంది. బాబా చెప్తాడు, ఆపండి భూతాత్మల్లారా, మీరు వారిని ఏమీ చేయలేరు. సాధుబాబా కత్తితో ఆత్మల యొక్క తలలను నరికేస్తాడు. వాటి తలలు మొండాల నుండి వేరుపడతాయి. వాటి తలలు మరియు మొండాలు పరుగు ప్రారంభిస్తాయి. కానీ అవి చావవు, కేవలం పరుగెత్తుతాయి. అన్ని ఆత్మలు పరిగెత్తి వెళ్ళిపోతాయి. కొంచెం సేపట్లో అన్ని ఆత్మలు అక్కడి నుండి పారిపోతాయి. పిల్లలు బాబా ముందు మోకాళ్లపై కూర్చుంటారు. కాదు బాబా, మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. మేము చావు నుంచి తప్పించుకున్నాము. మీరు రాకపోయి ఉంటే మేము ఈరోజు చచ్చిపోయేవాళ్ళం. బాబా మాత్రం ఏమీ అనలేదు. తనను సంజ్ఞలతో వెంట రమ్మని చెప్తాడు. ఇద్దరూ బాబా వెంబడి వెళ్తూ ఒక గుడి దగ్గరకు వెళ్తారు. ఒక గుడిసె దగ్గరకు వెళ్ళారు. గుడిసెలో ఇంకొక సాధు బాబా ఉన్నాడు. బాబా పిల్లలకు భోజనం పెట్టడానికి ఆకులను తెంపాడు. ఒక పెద్ద అరటి ఆకుపై ఇంకొన్ని ఆకులను పెట్టాడు. వారిద్దరికీ ఏమీ అర్థం కాదు. బాబా కొన్ని నీళ్లను తన చేతిలోకి తీసుకుని
వాటిపై చల్లుతాడు. వెంటనే అవి తినే పదార్థాలుగా మారిపోతాయి. ఈ మాయాజాలం చూసి పిల్లలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. భోజనం తిని వారు నిద్రపోతారు. వారు మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే అక్కడ ఏ గుడిసె కానీ సాధువులు కానీ కనబడరు. వారిద్దరూ భూమి మీద పడి ఉంటారు. తమ్ముడు, గుడిసె లేదు, బాబా లేడు. ఎక్కడికి వెళ్ళుంటారు వాళ్ళు? వారు చుట్టుపక్కల అంతా వెతికారు, కానీ బాబా వారికి అక్కడా కనిపించలేదు. వారిద్దరూ గుడికి తిరిగి వస్తారు. వారి తల్లి తండ్రి వారిని చూసి చాలా ఆనందిస్తారు. ఇద్దరు పిల్లలు రాత్రి జరిగిన సంఘటన గురించి వారి తల్లిదండ్రులకు మరియు పూజారికి వినిపిస్తారు. పిల్లలు, మీరు చావు నుంచి తప్పించుకుని వచ్చారు. మీకు కనిపించిన ఆ సాధుబాబా ఎవరూ కాదు, ఆయన ఒక సాధు ఆత్మ. ఇలాంటి ప్రేత ఆత్మల నుంచి వారు కాపాడుతూ ఉంటారు. ఇలా దారి తప్పిపోయిన వారందరినీ ఆయన కాపాడుతారు, దారి మర్చిపోయిన వారిని రక్షిస్తారు. అందరూ సాధుబాబాకి కృతజ్ఞతలు తెలుపుతారు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. స్మోకింగ్ చేసే అలవాటు చెడ్డది. కానీ ఈ కథ ఎలాంటి హోటల్ది అంటే అందులో దాని కొరకు నేర్పించారు. ఎందుకంటే సూటిగా దాని కొరకు శిక్షిస్తారు. ఈ హోటల్ పేరు హెల్దీ లివింగ్ హోటల్. అక్కడికి ఈరోజు రాత్రి ఒక గెస్ట్ వస్తున్నారు. అరే, వెనక్కి వెళ్ళిన హైవేపై అంత ట్రాఫిక్ ఉండకపోయి ఉంటే ఈ పాటికి నేను ఇంటికి చేరేవాడిని. చాలా చీకటి పడింది, డ్రైవ్ చేయడం మంచిది కూడా కాదు. ఎదురుగా ఒక హోటల్ కనిపిస్తుంది, ఈ రాత్రి ఇక్కడే ఉంటాను. అలా అని సాహిల్ తన కారుని హెల్దీ లివింగ్ హోటల్ ముందు ఆపుతాడు. అరే, ఈ హోటల్ ఎదురుగా ఇన్ని బండ్లు ఎందుకున్నాయి? ఇంకా వాటిపై అంత దుమ్ము కూడా ఉంది. సరే, ఇదంతా నాకెందుకు, లోపలికెళ్ళి మంచి రూమ్ తీసుకుంటాను. ఇంకా స్నానం చేసేసి పడుకుంటాను. సాహిల్ లోపలికి వెళ్తాడు. హాయ్ సార్, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ హోటల్. ఐ యామ్ నీతు. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒక డీలక్స్ రూమ్ కావాలి, రేపు ఉదయం వరకు. తప్పకుండా సార్, 5,000 రూపాయలు అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సరే వినండి, అన్ని బండ్లు ఎందుకున్నాయి? ఇంకా అంతా మురికిగా కూడా. సార్, మీరు సిగరెట్ తాగరు కదా? ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఎనీవే, నేను మీకు డబ్బులు ఇస్తాను. సాహిల్ తన జేబులో నుంచి చెయ్యి వేస్తాడు. అయితే అతని జేబులో నుంచి సిగరెట్ డబ్బా బయటపడిపోతుంది. సాహిల్ రిసెప్షనిస్ట్కు డబ్బులిస్తాడు. ఇక సిగరెట్ డబ్బా తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు. సార్, ఇదిగోండి మీ రూమ్ తాళం చెవి. ఇంకా సార్, మీరు జాగ్రత్తగా చూడలేదేమో, ఈ హోటల్లో ప్రతి చోట నో స్మోకింగ్ బోర్డు పెట్టి ఉంది. ఇక్కడ స్మోక్ చేయడం పూర్తిగా నిషేధం. అరే అదేంటి, నా ఇష్టం. నేను స్మోక్ చేయాలా లేదా అనేది మీరెవరు నన్ను ఆపడానికి? సారీ సార్, కానీ హోటల్లో మీరు స్మోక్ చేయకూడదు. ఇదే ఇక్కడి రూల్. సాహిల్ అక్కడి నుంచి కోపంతో తన గదికి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడైతే నేను లాబీలో ఉన్నాను, ఇక్కడ ఎవరూ చూడడం లేదు. ఒక్క సిగరెట్ అయితే తాగేస్తాను. అలా అని సాహిల్ తన జేబులో నుంచి సిగరెట్ తీస్తాడు. అప్పుడే వెనక నుంచి శబ్దం వినిపిస్తోంది. నో స్మోకింగ్. సడన్ గా ఆమె మాటలకు సాహిల్ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇక సిగరెట్ లోపల పెట్టేస్తాడు. అరే, ఈమె రిసెప్షనిస్టా లేక డిటెక్టివ్నా? ఒక్కసారిగా ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా సిగరెట్ తాగితే తనకేంటి బాధ? అలా సణుగుకుంటూ సాహిల్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడైతే ఎవరూ లేరు. ఆ రిసెప్షనిస్ట్ బయట సిగరెట్ తాగితే ఆపేసేది.
ఇప్పుడు ఈ గది లోపల నేను ఏదైనా చేయొచ్చు. ఈ గది అయితే నాదే కదా. నేను ఎలాగో లోపలే ఉన్నాను. ఇక నేను ఒక్క సిగరెట్ తాగేస్తాను. అలా అని సాహిల్ సిగరెట్ డబ్బా తీస్తాడు. ఇక లైటర్తో సిగరెట్ వెలిగించేవాడే. కానీ అతని గది బెల్ మోగుతుంది. అతను తలుపు తెరుస్తాడు. ఎదురుగా నీతూ నిలబడి ఉంటుంది. మీరు ఇలా మీ కస్టమర్స్ని డిస్టర్బ్ చేయకూడదు. సార్, మీకు నా మాటలు అర్థం కావట్లేదనుకుంటా. మీరిక్కడ సిగరెట్ తాగకూడదు. మీరిక్కడ సిగరెట్ తాగడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది. ఇది చివరి హెచ్చరిక. డోంట్ స్మోక్. అలా అని నీతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సాహిల్ తలుపు మూసేసుకుంటాడు. అరే, ఇది హోటలా లేక జైలా? నేను ఇక్కడ సిగరెట్ ఎందుకు తాగకూడదు? ఇప్పుడైతే నేను తప్పకుండా తాగుతాను. నేను చూస్తాను ఇంతకీ ఏమవుతుందో దానితో. సాహిల్ సిగరెట్ తాగడానికి సిగరెట్ వెలిగిస్తాడు. ఎలాగైతే తను సిగరెట్ తాగుతుంటాడో ఒక చప్పుడు వస్తుంది. ఓయ్, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇంకా నీకు అర్థం కావడం లేదా? చెప్పానా? నో స్మోకింగ్. అర్థం క్లియర్గా ఉంది. సాహిల్ చప్పుడు విని భయపడిపోతాడు. భయపడి వెనక్కి తిరుగుతాడు. ఇక చూస్తాడు. పెద్ద పెద్ద తెల్లని వెంట్రుకలు, వింత కళ్ళు, ఇంకా వింత ముఖం కలిగి ఉన్న ఒక స్త్రీ నిలబడి ఉంటుంది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను ఈ హోటల్ యజమానిని. నాకు సిగరెట్ తాగడం అస్సలు నచ్చదు. చెప్పాను కదా, నేను నీకేమీ రిసెప్షనిస్ట్ కాదు, ఏ మనిషి కాదు. నేను దెయ్యాన్ని, ఈ హోటల్ యజమానిని. నువ్వు నా మాట విని ఉంటే ఈరోజు చచ్చేవాడివి కాదు. అందుకే చచ్చావు. అలాని ఆ దెయ్యం సాహిల్ కడుపులోకి చేతి గోర్లను దింపి అతనిని చంపేస్తుంది. సాహిల్ అరుపులు వినిపిస్తుంటాయి. ఇక ఆ దెయ్యం నవ్వు. బయట నిలబడి ఉన్న ఒక కారులోని మరొక కారు సాహిల్ది కూడా ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అక్కడికి మరొక వ్యక్తి వస్తాడు. అతని పేరు రోహన్. రోహన్ హోటల్ లోపల అడుగు పెడతాడు. అవును సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు ఒక గది కావాలి, ఈరోజు రాత్రి కొరకు. రేపు ఉదయం 10 గంటలకల్లా చెక్అవుట్ చేస్తాను. 5,000 రూపాయలు. కానీ సార్, మీ చేతిలో సిగరెట్ ఉంది కదా, ప్లీజ్ మీరు పారేసేయండి. ఇక్కడ సిగరెట్ తాగడం అలౌడ్ లేదు. వాట్ యు మీన్ అలౌడ్ లేదా? అంటే నేను ఇక్కడ ఉండటానికి డబ్బులు ఇస్తున్నాను. నా మనసుకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. మీరెవరు నన్ను ఆపడానికి? సార్, మీరు ఉండాలనుకుంటే అది ఆపేయాల్సిందే. రోహన్ ఆపడు. ఇక అక్కడే నిలబడి నీతూ ముందే సిగరెట్ తాగుతుంటాడు. ఇక నీతూ ముఖం పైకి సిగరెట్ పొగని కూడా ఊదుతాడు. సడన్ గా నీతూ ముఖం భయంకరంగా మారిపోతుంది. తాను దెయ్యంగా మారిపోతుంది. తన పెద్ద పెద్ద గోర్లతో రోహన్ గొంతు పైన దాడి చేసేస్తుంది. అతని రక్తం కారిపోతుంది. ఇక ఆమె అతనిని కింద పడేస్తుంది. ఇక పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు సిగరెట్ తాగకూడదు, ఎప్పటికీ తాగకూడదు. ఎవరైతే ఒప్పుకుంటారో అది ఓకే. ఇక ఎవరైతే ఒప్పుకోరో అతని ప్రాణాలు పోతాయి. అలా అని దెయ్యం గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది.